హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఈ రోజు అయితే మనం డే 3, 4, 5 ఎపిసోడ్స్ అయితే రివ్యూ చేసేద్దాం. ఎక్కువ పెద్దగా ఏం మాట్లాడుకోవద్దు. ఎవరికి తప్పు ఉంది, ఆ టాస్క్లో ఎవరికి తప్పు ఉంది, ఇమ్ము వర్సెస్ మనీష్ ఆ టాస్క్ డెసిషన్లో ఎవరికి తప్పు ఉంది, అండ్ సంజన వర్సెస్ మిగతా వాళ్ళతోని ఆ డెసిషన్లో ఏం తప్పు ఉంది, ఎగ్ ఇష్యూ ఏంటిది, థమ్స్అప్ ఇష్యూ ఏంటిది, అండ్ లాస్ట్ కామెంట్ టాస్క్ గిఫ్ట్స్ ఇవ్వకపోవడం ఆ ఇష్యూ ఏంటిది, వీటి అన్నిటిని డిస్కస్ చేద్దాం. ఎవరికి తప్పు ఉందో కూడా మనం తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం డే 3 నుంచి స్టార్ట్ చేసేద్దాం. డే 3 ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, మన ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ నుంచి నామినేషన్ టాస్క్ ఎక్స్ ద్వారా వెళ్ళేది అండ్ ప్లేట్ పగలు కొట్టాలి. సో ఇప్పుడు భరణి వర్సెస్ ఇమ్ము జరిగింది. భరణి గారు గెలిచారు అండ్ సంజన నామినేట్ చేశారు. మీరు అందరూ ఒక సైడ్ అయితే మీరు అందరూ ఒకటే సైడ్ అవుతున్నారు. మీ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి సంజన నామినేట్ చేసి ఆ రాడ్ ఏమో శ్రీజాకి ఇచ్చారు. సంజన గురించి ఇక రీజన్స్ చెప్తుంది. మీరు అలానే చేస్తున్నారు, మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు, మీరు ఫుటేజ్ కోసం అట్లా చేస్తున్నారు, అందరిని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, ఇన్నోసెంట్గా ట్యాగ్ ఇచ్చారు. అట్లా తనుజన్ అన్నది, నేను సంజన నామినేట్ చేయట్లేదు, తనుజన్ నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు స్టేజ్ మీద ఆల్రెడీ ఇన్నోసెంట్ కానీ ఒక ట్యాగ్ ఇచ్చుకొని మళ్ళీ అదే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీరు నాకు ఎందుకో మీరు ఇన్నోసెంట్లా కనిపించట్లేదు. మీరు వాడే కామెంట్స్ కూడా కొంచెం హర్టింగ్ ఉన్నాయి. ఓనర్స్ విధంగా ఏదో కామెంట్స్ వాడే మనం చూపట్లేదు, ఓనర్స్ కామెంట్స్ వాడేదని చెప్తున్నారు. సో నాకు ఇక్కడైతే నాకు తనుజది నాకు పెద్దగా ఏం ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. ఎందుకంటే తనకి ఆమె కన్నడ నుంచి అక్కడి నుంచి వచ్చింది, ఆమె కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, ఆ మాట్లాడే విధానం కూడా బాగాలేదు. ఎందుకంటే ఆ మాట్లాడే విధానం బట్టే వీళ్ళకి ఇట్లా అనుకుంటున్నారు అనుకుంటుంది. ఆల్రెడీ మన అదేంటి ఫుడ్ రైస్ గురించి అట్లానే ఇష్యూ వచ్చింది. సేమ్ అట్లా ఈ రోజు రేపు కూడా ఆనియన్ వర్సెస్ టొమాటో చట్నీది అది కూడా ఇష్యూ వచ్చింది. జస్ట్ ఏంటంటే తనుజకి కరెక్ట్గా మాట్లాడే విధం రావట్లేదు, తెలుగు కదా, మాట్లాడే విధం రావట్లేదు. సో ఇది మేము తనుజని నామినేట్ చేసింది. అండ్ ఆ మ్యాటర్లోనే ఇక హరీష్ గారు మధ్యలో మాట్లాడుతుంటే ఇక వాళ్ళ గురించి తీసినప్పుడు హరీష్ మాట్లాడతాడు, కానీ అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాల్సిన లేదని అనిపించింది. మన మాస్క్ మ్యాన్ అయితే కొంచెం బిహేవియర్ గురించి కూడా మాట్లాడిండు, అంత మాట్లాడిన అవసరం లేదు. నాకు అది పాయింట్ నచ్చలేదు. అండ్ అట్లా రీతు టాపిక్ కూడా తీసుకొచ్చారు. రీతు మన అదే టాస్క్లో హెడ్కి దెబ్బ తాకితే మీరు అక్కడ అనడం మంచిది కాదు అని చెప్తే అదే చెప్తున్నారు. తనుజకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. అంటే తన ఓన్ భాషలో కన్నడలో మాట్లాడమంటే ఫాస్ట్ మాట్లాడేసింది, కానీ వాళ్ళ తెలుగులో ఇట్లా మాట్లాడొద్దని కొంచెం అర్థం కాలం వల్ల మిస్కమ్యూనికేషన్ అయింది. పర్లేదు ఇవ్వచ్చు, కానీ ముందు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. బయట అయితే కొంచెం ఫేవరింగ్ నడుస్తుంది తనుజ కానీ ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఇట్లా ఇవి చిన్న కాబట్టి ఇంకా పెద్ద దాంట్లో అట్లా చేస్తే చాలా నెగిటివ్ అయిపోతారు. ఇక తనుజ ప్లేట్ అయితే పగలగొట్టేసింది. నెక్స్ట్ ఇక తనుజ ఏడుస్తుంది, ఎందుకు నన్ను ఇట్లా బిహేవియర్ బాగాలేదు, ఇట్లా నేను ఎందుకు అడుగుతున్నారు, నేను మంచిగానే మాట్లాడుతున్నా కదా అందరితో అంటే ఇమ్ము సంజన గారు ఓదారుస్తున్నారు. ఇక చెప్పాను కదా, కుక్కు విత్ జాతిరత్నాల్లోనే ఫుల్ ఏడ్చెట్ అయిపోయి ఇట్లా అనగానే ఇక ఫుల్గా నెక్స్ట్ ఇక సుమన్ అడుగుతుండ అనమాట. ఫ్లోరా గురించి మాట్లాడుకుంటుంది. సుమన్ వర్సెస్ ఫ్లోరా జరుగుతుంది. సుమన్ గెలిచిండు, సంజన నామినేషన్ సేమ్ అయ్యే రీజన్స్, మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ఇష్యూస్ వస్తున్నాయి మీ వల్ల అని చెప్తే రాడ్ వెళ్ళి ప్రియాకి ఇచ్చిండు. ప్రియా ఏమో నేను సంజన నామినేట్ చేయట్లేదు, మేము అందరూ కలిసి నామినేట్ చేసినాం, నేను వేరే పర్సన్ నామినేట్ చేద్దాం అనుకున్నాను, రామ్ రాతోనే సెలెక్ట్ చేసుకోవడం వైబ్ ఉండట్లేదు అండ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఫుడ్ గురించి రూల్స్ బ్రేక్ ఏమైందంటే నిన్న టెనెంట్స్కి సపరేట్ క్యారేజ్ వస్తుందా, ఆ క్యారేజ్లో వాళ్ళకి ఏదో నచ్చి ఆమె పోయి తింటుంటే రాము ఆపిండు. రాముకి ఏమనిపించింది, అది టెనెంట్స్ ఫుడ్గా టెనెంట్స్ తినాలి, లేకపోతే అది తింటే ఏమన్నా కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తారేమో టెనెంట్స్ అనుకొని ఆపేసింది. తర్వాత మళ్ళీ అలా సరిదిద్దుకొని వచ్చి సారీ చెప్పిండు. ఇక్కడ ప్రియా పాయింట్ ఏంటంటే మేము బ్రేక్ చేసినాం కదంటే అది మీకు ఉండాలి ఫస్ట్. ప్రియా మీకు ఉండాలి అది ఫస్ట్. నువ్వు బ్రేక్ చేసినా వాళ్ళు కూడా బ్రేక్ చేయాలని రూల్ అయితే లేదు కదా, అది చూసుకో ఫస్ట్. అందరినీ బ్లేమ్ చేయడం కాదు. రాము మంచిగా ఆడుతుండు, ఆయన తోచింది అని చెప్పిండు, అది రాంగ్ రైట్ అన్నట్టు తర్వాత తెలుసుకున్నాడు, సారీ చెప్పిండు, తినమని చెప్పిండు. అప్పుడే నువ్వు యాటిట్యూడ్ చెప్పి మేమే చేసుకుంటాం అని చెప్పినావు కదా. ఇక్కడ ప్రియా చెప్పిన రీజన్ నాకు అంత అనిపించలేదు. వైబ్ అయితే ఓకే, నాకు రూల్స్ బ్రేక్ చేయడం అది నచ్చలే. నెక్స్ట్ అందరూ టెనెంట్స్లో అందరు నామినేట్ అయ్యారు, ఒక భరణి గారు తప్ప. ఇప్పుడు భరణి గారికి నిల్చోబెట్టిన బిగ్ బాస్ నిల్చోబెట్టి అక్కడ ఓనర్స్లో టెనెంట్ అనేది ఓనర్స్లో రాడ్ ఎవరైతే రాలేదో వాళ్ళని ఇద్దరున్నారు, మనీషును మన పవన్ డెమోన్. సో భరణికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి వాళ్ళిద్దరు ఇట్లో ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయమంటే ఎవరిని నామినేట్ చేస్తుంటే పవన్ డెమోన్ నామినేట్ చేస్తున్నా. నేను రీజన్ ఏంటంటే మనీష్ ఏమో నాకు పొలైట్ అండ్ అతని బిహేవియర్ అప్రోచ్ బాగా నచ్చింది. నేను నాకు ఎందుకో నెగ్లిజెన్స్ను యాటిట్యూడ్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది చెప్పాను. ఇక దాని గురించి డిబేట్ జరిగింది, అది పెద్ద చెప్పుకోవాల్సిన డిబేట్ కాదు. కానీ భరణి గారు ముందే యాటిట్యూడ్ గురించి అని చెప్పుంటే అయిపోయేది, అంత లాగేదో కాదు. ఇక నామినేట్ చేసిండు. ఇక నామినేట్ ఏమో భరణి గారు తప్ప టెనెంట్స్ అందరూ నామినేట్ అండ్ ఓనర్స్లో డెమాన్ ఒకటే నామినేట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ మన డిస్కస్ చేస్తున్నారు అనమాట భరణి గారు. వాళ్ళందరూ టీమ్ స్పిరిట్తో ఆడుతున్నారు, వాళ్ళందరూ ఒకటే మాట విన్నారు. ఇక్కడ ఏమో స్ట్రాటజీ మంచి పాయింట్ తీసుకొచ్చాడు.
నాకు కూడా అప్పుడు తట్టలే. తర్వాత ఇమ్ము తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక పాయింట్ కలిగింది. ఇప్పుడు రాడ్ ఇచ్చిన వాళ్ళు సేవ్ అవుతారు కదా, ఒకటే అందరూ ఇప్పుడు టెనెంట్స్ రాడ్ ఒకరికే ఇచ్చేసింటే మిగతా 5 కూడా డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు కదా. మంచి స్ట్రాటజీ అని నాకు ఇమ్ము అయితే మంచి అనిపించింది. ఇక్కడ మంచి స్ట్రాటజీ పాయింట్ తీసుకుంటూ అదే తీసుకుంటే 5 డేంజర్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి కాన్సిక్వెన్స్ ఎట్లుండేవి మనకు తెలియదు కదా, వాళ్ళు నామినేషన్లోకి వచ్చేటోళ్ళు కదా అని మంచి. ఇక ఇది హరీష్ ఏంటంటున్నా, హరీష్ పోయి వాళ్ళ ఓనర్స్ వాళ్ళకి మాట్లాడకుండా రాడందరూ ఒకటే అని. హరీష్ నాకు నచ్చుతుంది, కొన్ని చోట్ల నచ్చుతుండు, కొన్ని అతను మాట్లాడేది బాలే, అతని భావం అతని హార్ట్లో ఉన్నది బాగానే ఉంది, కానీ అది ఎక్స్ప్రెస్ చేసే విధానం బాలే. అది కొంచెం తగ్గించుకుంటే మంచి విన్నర్ మెటీరియల్ అవుతాడు హరీష్ కూడా. అండ్ సాంగ్ వచ్చింది ఓరి దేవుడు దేవుడు మన అతని దారి నుంచి. ఇక క్యారేజ్ వచ్చింది, క్యారేజ్ గురించి కామెడీ చేస్తున్నారు. ఎందుకు సార్ ఇక్కడ సుమన్ శెట్టికి స్కోర్ దొరికింది, మంచిగా వాడుకున్నాడు, కొంచెం కామెడీ చేసిండు. సార్ వాళ్ళది మేము తింటాం సార్, ఇది వాళ్ళది తినండి సార్, మంచి కామెడీ చేసి అందరూ వచ్చి నిల్చొని ప్రేజ్ చేస్తున్నారు సార్, మాకు ఇది వస్తారు సేమ్ కర్రీ పంపిస్తున్నారు సార్ అని మంచి కామెడీ. సంజన వచ్చి ఓనర్స్ అడుగుతుండు, ఒక టీ అని ఒక కాఫీ అని, కొంచెం మైండ్ బాగాలేదు, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు అక్కడ ఎవరు మనీష్ ప్రియా శ్రీజ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఈ గ్యాప్లో ఏం చేసిందని సంజనపై ఒక గుడ్డు దొంగతనం చేసి తినేసింది. ఇది మనకు చూపెట్టలేదు, ఆ ఎక్కడ దొంగతనం చేసింది ఎక్కడ తిన్నది ఈ చూపెట్టుంటే కొంచెం మంచిగా ఉండేదేమో, అది చూపెట్టలేదు. ఇక వాళ్ళు ఎక్స్కౌంట్ చేసుకున్నట్టు ఎగ్ మిస్సింగ్ అయిపోయింది. ఇక రాముకి చెప్పింది సంజన నేను తీసుకున్నా అని చెప్పేసి, సో అది ఇస్తుంది ఎగ్ గురించి మాట్లాడుతున్నారని మనకి చెప్పింది. రాముకి హింట్ ఇచ్చేసింది. ఇక రాము వర్సెస్ మనీష్ అబౌట్ ఎగ్ టాపిక్ ఏంటంటే, మీరు మనీష్ ఏమనుకున్నారు, టెనెంట్స్ అందరూ లోపల రావద్దు, మీకు ఫుడ్ లేదు అని చెప్పేసరికి ఎవరి వల్ల మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్. రాము మంచి పాయింట్ మాట్లాడాడు. ఇక్కడ మనీష్కి ఏంటంటే ఈగో ఎక్కువైపోయింది. ఈ పాయింట్ ఎట్లా నేను రాగాలి డ్రాగ్ చేయాలని చెప్పేసి మనీష్ బిహేవియర్ రోజు వరస్ట్. నాకు అగ్నిపక్షులుగానే నచ్చలేదు. వాడిని ఎందుకు తీసుకున్నారు బీపీని, మంచిగా నాగప్రశాంత్ వీళ్ళు ఉన్నారు కదా, నో వన్ అలౌడ్ టు హౌస్ అని చెప్పేసిండు. ఇక రాము గురించి మాట్లాడుతుండో ఇమ్ము కామెడీ చేస్తాను సంజయ్తో, నువ్వు డీజే టిల్లు అక్క డైజెట్లో రాధిక అక్క, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తాను నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేక అని మంచి కామెడీ చేసిండు. ఇక ఓనర్స్ అందరూ రాముతో మాట్లాడుతుంది. ఎగ్జామ్ నీకు తెలిసి కూడా ఎందుకు నువ్వు చెప్పాలని నాకు తెలుసు, కానీ అంత కన్ఫర్మేషన్ లేదు, ఆమె తీసుకుందో లేదు నేను చూడలేదు కదా. ఇప్పుడు ఆమె చెప్పింది ఆమె ఒకవేళ ఆమె తీసుకోలేదని నాకు తర్వాత తెలిస్తే నేను బ్లేమ్ అవుతాను అని చెప్తా. రాము చెప్పింది కరెక్ట్ 100% తీసుకుందని చెప్పింది, కానీ నాకు కన్ఫర్మేషన్ లేదు. నేను ఎట్లా నీకు ప్రూవ్ చేయాలని చెప్తే అది ఓనర్స్ అయితే వరస్ట్, ఎస్పెషల్లీ మనీష్. ఆ కళ్యాణ్ కూడా మన సోల్జర్ కళ్యాణ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయింది, కానీ నాకు వరస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇక హరీష్ వచ్చి దొంగతనం ఎవరో తెలుసునని, ఇది నా ఎగ్ సంజన మీద, ఇది నా ఎగ్ నేను సాక్రిఫైస్ చేసుకున్నాను చెప్పగానే ఒక సంజన బయట కానీ ఇది హరీష్ గారు ఎగ్ కదా అని చెప్పగానే ఇక్కడ భరణి, ఓ హరీష్ గారు మీరు ఫేవర్ కాబట్టి మీరు ఆయన ఎగ్ తీసుకుని ఇక్కడ హరీష్ వర్సెస్ భరణి అయింది, మీరు ఫేవర్ అవుతుందని మన హరీష్ అంటాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి చిన్నదానికి మన మాస్క్ మ్యాన్ హైలైట్ అవ్వడానికి చూస్తుండు. ఇది కొంచెం తగ్గించుకోవాలి. ఆయన అన్న విధం వేరు, ఫేవర్ అంటే క్లోజ్ ఆ విధంగా. సో మీరు ఆ క్లోజ్ విధంగా తీసుకుంటే ఆయన ఏమన్నాడు వాళ్ళు ఏమన్నారు అనుకుంటున్నాను. బర్నీ గారు తప్పలేదు, కానీ వర్డ్ కొంచెం వేరే విధంగా వచ్చింది. మీరు క్లోజ్ కాబట్టి అట్లా తీసుకుంటారు, అట్లా అంటే బాగుండేది. కానీ ఇక్కడ కూడా బర్నీ వర్సెస్ హరీష్ జరిగింది. ఇక్కడ ఈ మధ్యలో ఏమైందంటే బర్నీ గారు కొంచెం ఓవర్ అయ్యారు మాటల్లో, నువ్వు అట్లా ఏకవచనంలో పిలవడంలో ఓవర్ అయ్యారు. హరీష్ గారు అయితే కంట్రోల్ తప్పలేదు, మంచిగానే మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ హరీష్. అండ్ రాము వచ్చి మనీష్ని అడుగుతుంటే ఇక మనీష్ అసలు అట్లా మీరు ఫేక్ ఆడుతున్నారు, మీరు అసలు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మొత్తం సింపతి గెయిన్ చేస్తున్నారు అని మీరు మమ్మల్ని అస్సలు నమ్మను. నాకైతే ఇక్కడ రాము వచ్చి చెప్పుకుంటుండు, లేకపోతే అడుగుతాడు, ఇట్లా అడుగుతాడు, కానీ ఎంత వరస్ట్ బిహేవ్ చేయాలని నాకైతే మనీష్ అయితే అస్సలు నచ్చలేదు. ఇక మనీష్ తీసాను సంజన మీరు రూమ్లో కలవలేదు. ఇక మనీష్ వర్సెస్ ప్రియా, అది సంజన ప్రియా పిలుస్తాం బయట గేట్ దగ్గర ప్రియా పిలిస్తే ప్రియా లోపల తీసుకుని వచ్చింది. ప్రియా లోపల చేయని మనీష్ కోపం చేస్తున్నాను. ఇక మనీష్కి ప్రియాకి గొడవ అయింది, నేను అతను మాట్లాడుతూ నేను మీకు ఫ్రెండ్నే కాదని చెప్పి మనీష్ అసలు బిహేవియర్ బాగాలేదు, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అయితే సంజన లోపలికి వచ్చింది. నేను చేసినప్పుడు నీకు ఎవరో తెలుసు అంటే తనుజాకి భరణికి అండ్ రాముకి తెలుసు. రాము అంటే అక్కడ పోయి చెప్పింది కాబట్టి రాముకు తెలుసు. తనుజ భరణికి అని తెలిసినా కానీ నాకు షాకు, ఆడ టెనెంట్స్ అందరు షాకు, ఓనర్స్ అందరు షాకు, నేను షాకు. అసలు తనుజాకి భరణికి తెలుసు అంటే ఇక అందరు ఇక ఫుల్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇక మనీష్ బయటకు వచ్చి నాకు హౌస్ హార్మోనీ కావాలంట. ఇది బిగ్ బాస్ హౌస్, మీ ఇల్లు కాదు హార్మోనీ కావాలి. ఎప్పుడైనా గొడవలు జరుగుతాయి, 15 డిఫరెంట్ పీపుల్ని తీసుకొస్తే ఎవరు ఎట్లుంటారో ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. సో ఇది నీ ఇల్లు కాదు, నీ హోటల్ కాదు, ఈ హౌస్ హార్మోనీ కావాలంట. నన్ను కెప్టెన్ వా, నువ్వు బిగ్ బాస్ వా. ఇమ్ము వచ్చి సంజన మేడం ఇది మంచిది కాదు మేడం, ఇట్లా ఆడుతున్నా నీకే మంచిది కాదు, మీరే బ్యాడ్ అవుతారని చెప్తుండు. ఇక సంజన తెలిసిందే కదా, తన వేలో తను ఆడుతుంది. నెక్స్ట్ భరణి వర్సెస్ రీతు. ఏమైందంటే రీతు ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు అందరిని టెనెంట్స్ అందరి మీద బ్లేమ్ వచ్చి టెనెంట్స్ అందరిని తిట్టినట్టే ఉంది కదా. సో ఏమైపోయిందంటే ఇక మన రీతు వచ్చేసి సార్ అక్కడ నాకు అట్లా తెలంగానే మీరు ముగ్గురు కలిసి ఇది ఆడుతున్నట్టు అనిపించింది, మన సంజన భరణి తనుజ ఇట్లా కలిసి చేస్తున్నారు అనిపించింది, మీ వల్ల మేము ఫుల్ సీరియస్ అయినా భరణి వర్సెస్ రీతు. ఇంకా ఏం చేయలేకపోయింది ఇక వాళ్ళు
ఇక బర్నీ వెళ్ళి ఓనర్తో అని చెప్పిండ్రు. నాకు అక్కడి నుంచి ఏమో చూపెడితే ఐ కాంటాక్ట్ నాకు ఏం కనపడలేదు. నేను కూడా అది ఎగ్గాని అనుకోలేదు. కానీ తనుజాకి తెలుసంట, ఆమె తీసుకుందంట. తనకి హెల్త్ బాగాలేదు, మన 5 months బేబీ తర్వాత 5 months క్రాంప్స్ ఇవన్నీ ఉంటాయి. సో తనకి తెలుసంట. సో మళ్ళీ తనుజా వర్సెస్ రీతు జరిగింది. ఇదే టాపిక్ నాకు చెప్పేసి ఉంటే అయిపోయేదేమో అనిపించింది అక్కడే. కానీ తనుజా భరణ్ చేసింది మిస్టేక్. ఇక సంజన చెప్తుంది, ఇట్లా నాకు లైఫ్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఎక్కువ వాళ్ళు ఎంత ఇష్యూస్ ఉందో తెలియదు, మా లైఫ్లో కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను, పెద్ద ఇష్యూస్ చేయకండి బాబు అని చెప్పి ఏడుస్తుంటే మధ్యలో ఫ్లోరా వచ్చి, తెలుసు కదా నువ్వు ఇట్లా నన్ను అన్నందుకు, నువ్వు కూడా నన్ను అన్నందుకు కదా, నేను కూడా ఫేస్ చేసిన కదా. ఇక ఫ్లోరా ఎందుకు వచ్చిందో మనకైతే సీన్లకు అర్థం కాలేదు. వచ్చింది సరే చెప్పుకుంది. మళ్ళీ ఫ్లోరా మిస్టేకే ఉంది ఇక్కడ, సంజన మిస్టేక్ అన్న. అది ఫ్రీ బోర్డ్ అనేది వేరే టాపిక్. ఆమె ఏదో ఫీల్ అయ్యి అది అనుకుంది, ఇక వేస్ట్. అది ఆ టాపిక్ మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇదైతే Day 3 అయితే జరిగింది. పెద్దగా ఇట్లా బాగా పర్ఫామ్ చేసిందంటే సంజన గారే. తర్వాత ఇంకెవరున్నారు ఈరోజు Day 3లో అయితే నాకు సంజన గారు తప్ప నాకు ఎవరు పర్ఫామ్ చేసినట్టు అయితే అనిపించలేదు. వర్స్ట్ అయితే మనీష్. Day 3, Day 2 ప్రతి డేస్ వర్స్టే మనీష్. ఇక Day 4 గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఏమో అందరు రూమర్స్ టెన్నిస్ అందరితో మళ్ళీ అదే స్ట్రాటజీ మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ యూనిటీగా ఉన్నారు, మనం లేము. ఇక భరణి కదా, ఎవరు ఇండివిజువల్ వాళ్ళు గేమ్ ఆడుకోండి, ఇక్కడ మళ్ళీ యూనిటీ అనేది ఏమనకండి అని చెప్పేసారు. ఇక ఓనర్స్ మళ్ళీ హై టాపిక్ అండ్ రూల్స్ గురించి ఎట్లా పెడదాం, ఇక్కడైతే మనిషి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుండు. అండ్ తర్వాత అందరూ ఫీల్ అయ్యి సంజనకి ఎంట్రీ లేదు 2 days అని చెప్పి కళ్యాణ్ పోయి ఇక చెప్తున్నాం వాళ్ళందరికీ, మీకైతే ఎంట్రీ లేదు సంజన గారికి, మీకు లిబర్టీ ఇస్తుంటే మీరు ప్లే చేస్తుండ అని చెప్పేసారు. షష్ఠి వెళ్ళి తనుజాని అడుగుతున్నాం, మీకు తెలిసి ఉండగా కూడా చెప్పాల్సింది కదా అని. అదే మనం కూడా మీకు తెలిసిందిగా వాళ్ళు అడిగేటప్పుడు చెప్పాలి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా. మీకు ఒక లియబుల్ ఒక ఫేర్ టెనెంట్ ఉంటే మీరు చెప్తారు అక్కడ ఏం దొంగతనం జరిగిందో చెప్పాలి కదా. షష్ఠి కూడా మంచి పాయింటే తీసింది. అక్కడ బర్నీ వర్సెస్ మన హరీష్ జరిగింది. అక్కడ అందరికి వచ్చింది, సార్ మీరు ఇద్దరు నేను నడుచుకున్నారు కదా, పక్కా ప్రోమోలు వస్తుంది, పద్మా ఏం చేసి అదే మన భాష సినిమా అది తెలుసు సార్, ఫుల్ కామెడీ అక్కడ. ఇక నెక్స్ట్ సాంగ్ వచ్చింది తారుమార్ మన గాడ్ ఫాదర్ నుంచి చిరంజీవి గారిది. ఇక మనీష్ హింట్ ఇస్తుంది సుమన్కి, సార్ మీ సిగరెట్ కూడా పోవచ్చు అని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మన సంజన గారు నైట్ హరీష్తో చెప్పిందంట, ఇట్లా సిగరెట్ తీసుకుంటా, నన్ను 2 days రాలేదు, వీళ్ళ సిగరెట్ తీసుకుంటే నేను 2 days రాకపోతే నీకేం ప్రాబ్లం అమ్మా. ఇక హరీష్ చెప్పని హరీష్ వాళ్ళ ఓనర్స్ అని చెప్తే సుమన్ భాయ్ అప్పుడు సిగరెట్ తీసుకున్నాడు. తర్వాత ఇక రాము ఏమో భరణితో కిచెన్ రూమ్లో మాట్లాడుతుంది, సార్ మిమ్మల్ని చూస్తుంటే ఒక సైడ్ యాంగిల్ హీరోలో కనపడుతుంది సార్, అట్లనే ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో గుర్తొస్తుంటే మిమ్మల్ని చూస్తే నాకు తీరిపోతుంది సార్ అని చెప్పి ఇద్దరు హాక్ చేసుకున్నారు. నాకు ఎందుకు రాము బిహేవియర్ బాగా అనిపిస్తుంది. భరణి గారు కొంచెం కొన్ని చోట్ల బాగున్నారు, కానీ కొన్ని చోట్ల యాటిట్యూడ్ అయితే నాకు నచ్చలేదు. అండ్ ఇక సుమన్ సిగరెట్లు అయితే పోయినాయి, ఆల్రెడీ అక్కడ పెట్టొచ్చిందంట, సంజన తీసేసింది. డైరెక్ట్ అక్కడ పక్కన నుండి సంజన ఇట్లా ఇచ్చి ప్లీజ్ బతకలేడు, అవి వాడితో ఆడుకోవద్దంటే ఇంకా సంజన ఆగురా నన్ను తెలుస్తుంటే ప్రియా పైగా వచ్చి ఏమో నైటే హరీష్ గారితో చెప్పిందంటే నేను సుమన్ సిగరెట్ తీసేస్తాను, నన్ను 2 days రానియారు కదా అని చెప్పేసి సంజన ఒక విధంగా గేమ్ ఆడుతుంది. బిగ్ బాస్నే హైప్ తెప్పిస్తుంది సంజన ఇప్పట్లో పోదు, 5-6 వారాలు ఫిక్స్ సంజన పోదు. ఇక నెక్స్ట్ సంజన మేకప్ అవ్వాలని ఇమ్మని మేకప్ చేసి గెటప్ వేసి ఉప్పల్ బాల్ షాక్ అయ్యారా మంచిగా వేసుకో, ఫుల్ కామెడీ. అక్కడైతే మీరు ఫేస్కి ఏం పెట్టుకుంటున్నారు, హెయిర్కి ఏం పెట్టుకుంటారు, లెమన్ వాటర్ పెట్టుకుంటున్నా, అట్లా బీట్రూట్ పీల్ తీసి పెట్టుకుని ఫుల్ కామెడీ. అయితే ఫుల్ కామెడీ చేసినాడ. అండ్ బిగ్ బాస్ సంజన కన్ఫెషన్లో పిలిచారు, ఎలా ఉన్నారు మీ వాళ్ళ హౌస్ మేట్స్ గురించి చెప్పండి, గేమ్ ఆడుతున్నారా, స్టార్ట్ చేశారా లేదా అని మొత్తం బాగా మాట్లాడారు సంజన అయితే. అండ్ మా ఫ్యామిలీ గురించి ఎట్లున్నారు సార్, బాగానే ఉన్నారని చెప్తే చాలా బాగున్నారని బిగ్ బాస్ కూడా అన్నారు. నాకు తెలిసి అది కనుక్కొని కాదు ఏదో చెప్పాలని చెప్పేసి కొంచెం ఎనర్జీగా పాజిటివ్గా ఫీల్ అవుతాను. అయితే తనకైతే ఒక టాస్క్ ఇచ్చారు, ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు కెప్టెన్సీ కంటెస్ట్ అని చెప్పగానే ఫస్ట్ అయితే సంజనాన్ని సెలెక్ట్ చేసుకుని, సెకండ్ హరీష్, పవన్ మన డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ సృష్టి. ఎందుకని చెప్తే హరీష్ అయితే నాకు కొంచెం బాండింగ్ ఉంది సార్ అందుకని తీసుకున్నా. నెక్స్ట్ పవన్ అయితే కొంచెం స్వీట్ బాయ్లా కనిపిస్తున్నారు అందుకని తీసుకున్నా. ఇమాన్యుయల్ అయితే కొంచెం కనెక్షన్ అవుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటుంది. మన సృష్టి ఎందుకంటే లేడీస్లో కొంచెం ఆమె వీక్ అని చెప్పేసింది, వీక్ అని తీసుకుంటుందని చెప్పి తీసేసుకుంది. అదే మాటలు వచ్చి మన అందరూ చెప్పమా, హౌస్లో ఉన్న వాళ్ళందరూ చెప్పండి. అదే చెప్తే మనీష్ ఇక్కడ మనీష్ దేవరైతుందండి, మీరెందుకు కెప్టెన్గా నన్ను అనుకున్నారంటే, కెప్టెన్గా బాగా చేస్తారని మీరెందుకు, అరే ఆమె ఇంకా కెప్టెనే చేయలేదురా, మీరు ఆమె కెప్టెన్ చేసి ఆమె కెప్టెన్గా బాగా చేయలేదు అన్నప్పుడు చెప్పాలి కదా, ఆమె మీ కెప్టెన్గా బాగాలేరు, మీరు ఎట్లా అర్హులు అనేది. మీ వల్ల ఇష్యూస్ అంటే ఇష్యూస్ వేరు, కెప్టెన్సీ టాస్క్ వేరురా. ఇప్పుడు నువ్వు ఒక ఇష్యూ చేసినావు, నువ్వు నెక్స్ట్ డే కెప్టెన్సీ టాస్క్ పెడితే నువ్వు అర్హుడు అయితే నువ్వు వదిలేసుకుంటావు కెప్టెన్సీ టాస్క్ని. కొంచెమైనా బుర్ర పెట్టి ఆడాలి మనీష్, నీ బిహేవియర్ అయితే అసలు నాకు అస్సలు బాగాలేదు. ఇక సూర్య పవన్ అయితే ఆలోచిస్తాడు, ఈ పాయింట్ ఒకవేళ అట్లా ఆమె చెప్పింది కరెక్టేనా, లేకపోతే ఏమైనా సీక్రెట్ టాస్ ఆడుతుందా, లేకపోతే వేరే విధంగా చెప్పి అందరిని బక్కగా చేస్తుందా. చాలా ఓవర్ థింకింగ్ మనీష్ సూర్య పవన్ ఒకదాన్ని 4-5 సార్లు ఆ విధంగా ఆలోచించుకుంటున్నారు. అక్కడనే
రీతు ఇక్కడ అందరు తింటున్నారు. రీతు వచ్చి తనుజాకి చెప్తుంది, అక్కడ డస్ట్బిన్లో వచ్చింది హాఫ్ రోటీ ఏదో వదిలే పడేశారంట. దాని గురించి కూడా గొడవైంది. హాఫ్ రోటీకి తనుజ వచ్చి ఎట్లా మీరు పడేస్తారు, అది మేము కష్టపడి చేసాం, పాయింట్ కష్టపడి వాళ్ళకి అటెండెన్స్కి ఇచ్చి ఉంటే మంచిగా అయిపోయేది కదా అని చెప్తే, మనీష్ అందరూ ఓనర్స్ మీటింగ్ పెట్టి మీకు వాళ్ళకి అనవసరంగా మనం ఛాన్స్ ఇస్తున్నాం, ఇట్లా మన మీద క్వశ్చన్స్ అడిగేటట్టు. అవును, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేస్తే అడుగుతారు. ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయింది, నేను ఇప్పుడు ఫుడ్కి ఇట్లా చేస్తున్నా కదా, ఎవరైనా వేస్ట్ చేస్తే నాకు నచ్చదా, ముందే అయిపోయింది. కరెక్ట్ పాయింట్ తనుజ రేజ్ చేసింది. మీరు అనవసరం ఇలా అడగడానికి, రోటీ వేస్ట్ అవ్వడానికి ఇది కాదు. మనీష్గా ఫుల్ సీరియస్ అయిపోతుంది. గణేష్ వర్సెస్ శ్రీజ, మనీష్ వర్సెస్ ప్రియా. మనీష్ బిహేవియర్ బాగాలే అసలు. వాళ్ళెవరో మీరు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారని వీళ్ళు కూడా ఫేవర్, మీకు వాళ్ళ వల్లే మీకు ఇట్లా దెబ్బలు. అసలు ఇది కాదు, మనీష్ నీ పద్ధతి మార్చుకో ఫస్ట్. నెక్స్ట్ ఈ డిమాండ్ పడ్డది కానీ మనీష్ పడ్డంటే మనీష్ అవుట్. నెక్స్ట్ ఇక టాస్క్ గురించి ఇప్పుడు 5 సెలెక్ట్ చేసుకున్నారు కదా. బిగ్ బాస్ ఒక ట్రైలో లైక్ రెడ్ లైక్ గ్రీన్ డిస్లైక్ ఉంది. అట్లనే మన ఫొటోస్ మన ఎన్వలప్స్ ఉన్నాయి, దాంట్లో నెంబర్స్ ఉన్నాయి 1 to మిగతా వాళ్ళ అందరి వాళ్ళు వెనకాల నించున్నారు. సోఫాలో కంటెండర్స్ నించున్నారు, కెప్టెన్సీ కంటెండర్స్. ఒక్కొక్కరు వస్తారు. ఇప్పుడు సుమన్ వచ్చిండు, మీరు ఎవరు కావాలి అనుకుంటే గ్రీన్, లేకపోతే రెడ్ డిస్లైక్, డిస్లైక్ గ్రీన్ రెడ్ సింబల్ చూపెట్టాలి. ఎవరు ఏం రెడ్ అందరు చూపెట్టారు. సుమన్ అవుట్. నెక్స్ట్ భరణి రాగానే అందరు గ్రీన్ చూపెట్టారు. భరణి మీరే సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుల్ సెలెక్ట్ చేసిన. అట్లా రాము వస్తే సృష్టి సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ ఏమో సంజన, ప్రియా ఏమో డెమాన్ పవన్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చిండు, హరీష్ కూడా మిగిలితే హరీష్కి. ఇక టెనెంట్స్ అందరూ ఒక చోట గుమ్మి, అట్లా ఓనర్స్ అందరూ ఒక చోట గుమ్మి వాళ్ళు అనుకుంటారు. అయితే టెనెంట్స్ వాళ్ళందరూ మాలో నుంచి టీం కెప్టెన్సీ కంటెండర్ రావాలి. సంజనాన్ని ఇక్కడ పెట్టుకోవట్లేదు. ఐదర్ ఇమాన్యుల్ అయినా సృష్టి అని రావాలి కెప్టెన్గా, లేకపోతే ఓనర్స్ నుంచి ఐదర్ హరీష్ అయినా, లేకపోతే నెక్స్ట్ ఎవరు ఉన్నారు డెమాన్ పవన్ అయినా రావాలని అనుకుంటున్నారు. వాళ్ళ డిస్కషన్లో వాళ్ళకున్నారు. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే బోర్డు చుట్టూ రాడ్స్ ఉన్నాయి, రాడ్స్ పట్టుకొని నిల్చోవాలి. కింద ఫ్లోర్ మీద కాలు పెట్టద్దు, అది టాస్క్. ఎవరు ఫ్లోర్ మీద కాలు పెట్టినా, లేకపోతే ఇట్లా సైడ్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఫేస్ టర్న్ చేసిన, ఫేస్ అంతా స్ట్రైట్గా ఉండాలి. అట్లా చేసినా కూడా ఎలిమినేట్. ఎట్లా అంటే దీనికి మనీష్ సంచాల అక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని ఉంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు మనీష్ సంచాలకేమో ఒక పర్సన్ పిలవాలి, కెప్టెన్సీ కంటెండర్స్ ఉన్న పర్సన్ పిలవాలి. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఆ కెప్టెన్సీ కంటెండర్ ఒక రాడ్ తీయాలి, ఒక అటెంప్ట్లో. తర్వాత బిగ్ బాస్ కొంచెం గేమ్ ఫాస్ట్ అవ్వడం 2 రాడ్స్ అని చెప్పారు. అది ఎవరైతే ఫస్ట్ పడవో ఇట్లా భరణి గారు ఫస్ట్ ఇద్దరు వెళ్ళినారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనీష్ అక్కడ దాకా బొమ్మను పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే రెడ్ లైట్ ఆడపడే వెళ్ళిపోయి తీసేస్తున్నారు. అక్కడ మనీష్ ఆపాడు, కానీ ఇక్కడ ఇమాన్యుల్ పోయేటప్పుడు ఇమాన్యుల్ పోయి తీసేసిండు రెడ్ లైట్ ఉన్నప్పుడే. ఇమాన్యుల్ తప్పు కూడా ఉంది, కానీ యాజ్ సంచాలకు ఫస్ట్ పోయిన ఇద్దరిని ఆపిండు కదా. ఇమాన్యుల్ ఎందుకు ఆపలే, ఆ పాయింట్ మీద ఫుల్ డిస్కషన్ అయింది. ఇక్కడ ఇమాన్యుల్ పాయింటే రైట్. మనీష్ బిహేవియర్ అయితే అస్సలు బాగాలేదు. నేను ఫేస్ చేసుకుంటా, ఏం ఫేస్ చేసుకుంటా, కెప్టెన్సీ పోటీ పోతుందా నీకు. అట్లా జరిగితే నువ్వు అట్లే కామ్గా ఉండి వెళ్ళిపోతావు. కెప్టెన్ మన సంచాలకు చెప్పిండు కరెక్టే అని. నాకైతే మనీష్ బిహేవియర్ అయితే రోజు వరస్ట్. అట్లనే భరణి అవుట్. నెక్స్ట్ కళ్యాణ్ హ్యాండ్ పైన పెట్టాడు. అతనికి తెలుసో ఆ మూమెంట్ తెలియదు అనుకుంటా. అక్కడైతే భరణి గారు గెస్ట్ చేసి అందరూ టెనెంట్స్ అయితే మన కళ్యాణ్ అయితే పైన పెట్టిందని చెప్పగానే ఇక కళ్యాణ్ కూడా అక్కడ మనీష్ చూడలే, కళ్యాణ్ అవుట్. ఇక ప్రియా ఫేస్ టర్న్ చేసింది, అప్పుడు అవుట్. నెక్స్ట్ రాము కూడా రాము శ్రీజ లాస్ట్ ఉన్నారు. ఇక రాము గివప్ అంటే ఇక చాలాసేపు ఉన్నాడు, ఒక 3-4 అవర్స్ ఉన్నాడు. ఇక సరిపోవట్లేదు, కాళ్ళకి బ్యాలెన్స్ లేదు. ఇక రాము అవుట్. శ్రీజ ఇక లాస్ట్ శ్రీజ విన్నారు. శ్రీజ మన కెప్టెన్సీ కంటున్నారు. సంజన కెప్టెన్ అయ్యారు. రాము అయితే హైలైట్, ఈరోజు హైలైటే రాము. ఆ టాస్క్కి హైలైటే రాము. శ్రీజాని ఎవరికి వెళ్ళలేదు కాబట్టి శ్రీజ నాకు పెద్ద యూస్ లేదు ఈ టాస్క్లో. మనీష్ అయితే ఇక్కడ చాలా గేమ్ ఆడిండు. మధ్యలో ఒకసారి అయితే సంజన పంపించలేదు. సంజనకు ఒక ఛాన్స్ మిస్ అయింది. సంజన మిస్ అయింది. మిస్ అవ్వడమే చాలా అదృష్టం కలిసింది. కానీ అంటుండు బెటర్ కోసమే చేశాను, ఒక కామన్గా ఒక ఓనర్ విన్ అవ్వాలని చేశానని చెప్పిండు. నాకైతే అసలు ఎట్లా ఏమనిపోయలే. అతను ఖచ్చితంగా ఓనర్ విన్ అవ్వాలని చూసిండు. అక్కడ వాళ్ళు సరిగ్గా ఆడలేదు, దానివల్ల పోయింది. సంజన కెప్టెన్ అయింది. దానికి లెటర్ వచ్చింది, ఇట్లా కెప్టెన్ అయింది, వాంపర్ వచ్చింది, చాక్లెట్స్ వచ్చినాయి అని చెప్పగానే నెక్స్ట్ సంజన వచ్చి బయటకు వచ్చి నాకు ఇద్దరు కావాలి, నా లగేజ్ని మోసుకోవాలంటే అక్కడ నుంచి సెల్ఫ్ కరేసి, ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పని నైస్ గెస్చర్. తర్వాత అందరు కలిసి మీరే సెలెక్ట్ చేసుకుని నేను ఫ్లోరా సెలెక్ట్ చేసుకోవడం తప్పలేదు. ఫ్లోరా తీసి చెప్పింది, ఆమె చేసుంటే ఇంకా బెటర్ అయ్యేది, ఇంకా పాజిటివ్ అయ్యేది ఫ్లోరా పైన, కానీ చేయను అన్నది. సో ఫైన్, తన ఉద్దేశం ప్రకారం చెప్పి కెప్టెన్ చెప్తే చేయాలి, కానీ వాళ్ళిద్దరికి ఆల్రెడీ పాలి కాబట్టి నో టెన్షన్. ఇక ప్రియా ఏమో శ్రీజ దొంగతనం చేసిన చాక్లెట్, హ్యాంపర్లో ఉన్న చాక్లెట్స్. అండ్ హరీష్ ఏమో ప్రియాతో డిస్కస్ చేస్తున్నారు, మన టీం విన్ అవ్వాలి, కానీ శ్రీజ గురించి. శ్రీజ తప్పుకొని ఉంటే కానీ ఇక్కడైతే హరీష్ చెప్పేది, రాసమని చెప్పేది అయితే చాలా తప్పు. ఎందుకంటే శ్రీజ టాస్క్లో మీకు ఓనర్స్ ఫేవర్ చేస్తుంటే చాలా మైనస్ అయ్యేది శ్రీజకి. అక్కడ మీ ఓనర్ పరంగా ఆలోచిస్తాం కానీ, మీ కెప్టెన్ కోసం ఆలోచిస్తాం కానీ శ్రీజకి మైనస్. శ్రీజ చేసేది కరెక్ట్. మీరే శ్రీజని ఒక్కరు కూడా గెలవగలే, మీరు చేయొచ్చు మరొక పోలు శ్రీజది. ఇక ఏమో టాకింగ్ ఇప్పుడు ఆ స్ట్రాటజీ గురించి జరుగుతున్నారు. ఎందుకంటే ధర్ని పోయిన తర్వాత సృష్టి జరిగిందంటే ఏం చేయాలంటే అట్లా స్ట్రాటజీ గురించి చెప్తున్నారు. ఇమ్ము స్ట్రాటజీ చాలా బాగున్నాడు.
అండ్ ఇక సాంగ్ వచ్చింది. ఇక నెక్స్ట్ సంజన అబౌట్ ఫుడ్, ఆ చట్నీ గురించి ఏం చేయాలి, నేను హెల్ప్ చేస్తాను, నేను సజెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక ఫుడ్ గోలా అంతా జరుగుతుంది. ఇక తనుజ టమాటో చట్నీ చేస్తుంటే టమాటా మన వచ్చి ఇదంతా ఆనియన్ వస్తుంది అక్కడ పాపం ఏంటంటే టమాటో చట్నీ చేస్తే వాళ్ళకి మిక్సీ ఉండదు. ఇక ఆనియన్ మన టమాటా వేసిన తర్వాత ఎట్లుంటుంది, దాని గురించి ఒక పెద్ద ఇష్యూ. ఇంత ఫుడ్ గురించి అంత పెద్ద ఇష్యూ, మళ్ళీ దానికి కూడా తనుజ ఏడుస్తుంది. ఇక సంజన రూమ్ లోపలికంట ఇద్దరికి అలా ఉందంట, ఇద్దరు ఎవరినో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే శ్రీజను మన మనీష్ని సెలెక్ట్ చేసుకోండి, మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది శ్రీజ అంటే తనకు గెలిపించాను. ఇక సంజన అక్కడికి థమ్స్అప్ పడుతుంది, నన్ను ఇంప్రెస్ చేస్తే థమ్స్అప్స్ ఇస్తా అని చెప్పి పడుతుంది. అయితే టాస్క్ ఏదైనా చేసి నన్ను ఇంప్రెస్ చేయాలని టాస్క్ కోసం ఆలోచిస్తుంది మూవ్. అయితే అక్కడ థమ్స్అప్ అయితే హరీష్ గారు పక్క థమ్స్అప్ తీసుకుని వచ్చి మంచిగా ప్రియాకి తెలుసు అండ్ ఫ్లోరాకి తెలుసు, ఫ్లోరా ప్రియా హరీష్ అయితే థమ్స్అప్ తాగేసారు. ఆ థమ్స్అప్ గురించి అయితే పెద్ద గోల అందరిని పెడుతుంది, నువ్వు తీసినావు అని హరీష్ గారు సూపర్ చేసింది ఇది. అయితే అక్కడ ఆల్రెడీ రీతు మళ్ళీ సంజన పోయి మిగతా థమ్స్అప్ అని ఫ్రిడ్జ్లో పెడుతుంటే రీతు పోయి మళ్ళీ కొంచెం తాగింది ఆ థమ్స్అప్ని, అది కూడా మంచిగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ సంజన హౌస్ మేట్స్ని ఏమో అడుగుతారు. ఇప్పుడు హౌస్ మేట్స్ని కొంచెం యానిమల్స్తో కంపేర్ చేయాలంటే ఏం కంపేర్ చేస్తారంటే రీతు అంటే చీతా, పవన్ ఏమో బ్లాక్ ప్యాంథర్, భరణి లయన్, ప్రియా బేర్, శ్రీజ ఫాక్స్, తనుజ స్లాత్, సృష్టి ర్యాబిట్, హరీష్ అయినా, డెమాన్ డ్రాగన్, సుమన్ టాటాయిస్. నాకు ఇది బాగా నచ్చింది, సుమన్ టాటాయిస్ అని చాలా నాకు వచ్చింది నాకైతే. ఎందుకంటే అసలు మనోడు చాలా నెమ్మదిగా ఉన్నాడు, స్లోగా ఉన్నాడు, కనపడడం కూడా కనపడలేదని చెప్పి నాకు సుమన్ టాటాయిస్ అని సూపర్ అనిపించింది. మనీష్ ఏమో మనకొండ, ఫ్లోరా ఏమో మంకీ, ఇమాన్ ఏమో ఎలిఫెంట్, సంజన ఏమో టైగర్ అని చెప్పింది. నాకు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ హరీష్ గారు ఏమో తన ఫుడ్ని తన ఓన్గా చేసుకున్నారు. తర్వాత బిగ్ బాస్ వచ్చి హరీష్ గారు ఇక్కడ ఓన్గా ఫుడ్ చేసుకున్నారు, మన కుక్స్ చేయకుండా వీళ్ళు చేసుకున్నారు. మీరు ఓకేనా, మీకు ఓకేనా అని సంజన అయితే హరీష్ గారు లేచి అక్కడ ఫుడ్ ఆడ పెట్టి స్పూన్ కట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ సంజనకి అయితే పెద్ద స్ట్రోక్ పడిందని అనుకుంటుంది, అది పెద్ద స్ట్రోక్ ఏం కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బిగ్ బాస్. దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు సాటర్డే మన టీవీలో ఇస్తారు నెక్స్ట్ ఏం జరిగిందో. ఇప్పుడు కామెడీ టాస్క్ అయితే వస్తుంది. కామెడీ టాస్క్ ఇమ్ము అయితే సూపర్ హైలైట్. ఈ కామెడీ తర్వాత నాకు ఇమ్ము తర్వాత భరణి గారు నచ్చింది, తర్వాత శ్రీజ బాగా చేశారు. అండ్ అంత అయిపోయిన తర్వాత బెస్ట్ యాక్టర్ అంటే భరణికి ఇచ్చిన తర్వాత ఆల్రౌండర్ ఇమ్ము అండ్ సైడ్ క్యాటర్ అనేది శ్రీజ అంటే. గిఫ్ట్లు ఏంటంటే థమ్స్అప్లో చాక్లెట్లు ఇస్తాను కదా, ఇస్తానే ముందు నాకు పొద్దున ఎవరు థమ్స్అప్ చేసిందో చెప్పండి అప్పుడే నేను ఇస్తాను అని చెప్పింది. పెద్ద బ్లాస్ట్ పేల్చింది, హైలైట్ అనిపించింది నాకైతే, పెద్ద బ్లాస్ట్ పేల్చింది. అందరు షాక్, ఇట్లాంటివి కదా కావాల్సింది, అందరు షాక్ అయిపోయారు. కానీ ఇచ్చుంటే పర్లేదు, ఇచ్చుంటే నార్మల్గా ఉండేది, ఇట్లా బ్లాస్ట్ వెళ్ళడంలో నాకు ఎక్కువ ఉండేది. ఇట్లా బ్లాస్ట్ వెళ్ళడం అందరు షాక్, నేను ఇట్లా చేస్తారని నేను అనుకోలేదండి అని చెప్పగానే అక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. మొత్తానికి ఈ 3 రోజులు ఎపిసోడ్లు అయితే హైలైట్ అయితే సంజన ఈ 3 రోజులు సంజన గారి మీదే నడిచిన బిగ్ బాస్ అంతా. బయట మొత్తం మీమ్ పేస్ అంతా సంజన గారి మీదే ఉంది, మొత్తం బిగ్ బాస్ హైప్ చేస్తున్నారంటే సంజన గారే. అండ్ నెక్స్ట్ వరస్ట్ కంటెస్టెంట్ అంటే మనీష్. ఎందుకు మనీష్ ఇప్పుడే వైల్డ్ కార్డ్ ఎంటర్ కాదు, వైల్డ్ కార్డ్ తీసేయడంలో మనీష్ని తీసేయడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇది గైస్ అయితే ఈ రోజు అయితే నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ ఉన్నారు. ఎవరి మీద, ఇమాన్యుయల్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ మీద అయితే ఫుల్ ఫైర్ అయ్యారని న్యూస్ అయితే వస్తుంది. ఇమాన్యుయల్ మీద ఎందుకు అయ్యారో నాకైతే కొంచెం ఆ ఇష్యూ మీద ఏదైనా అయ్యారేమో. హరీష్ గారి మీద అయితే తనుజ దాని మీద ఫైర్ అయ్యి ఉంటారు. ప్లస్ ఆయన మాట్లాడే విధం కొంచెం హట్టింగ్గా ఉందంట అందరికీ, దాని మీద ఫైర్ అయ్యి ఉంటారు. అట్లనే నాకు మనీష్ని కూడా వేసుకున్నారని, మర్యాద మనీష్ని కూడా బాగా ఫైర్ అయిందని న్యూస్ అయితే ఫుల్ వస్తుంది. అండ్ రాముకును శ్రీజాకి అయితే ఫుల్ అప్రిసియేషన్ వచ్చిందంట. వాళ్ళు దే ఆర్ డిజర్వ్ ఫర్ ద అప్రిసియేషన్ అని అనిపించింది. సో ఇది గైస్. అండ్ ఎవరైతే మన నామినేషన్ ఉన్నారో, ఎవరు రిస్కీలో ఉన్నారంటే ఫ్లోరా, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా, సృష్టి వర్మ, రాములతో ఈ ముగ్గురు అయితే కొంచెం లాస్ట్ 3 పొజిషన్స్లో ఉన్నారు. మ్యాక్సిమం ఫ్లోరానే ఎలిమినేట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం మళ్ళీ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్. అండ్ ఈరోజు నైట్ సండే ఎపిసోడ్తో మళ్ళీ రివ్యూ చేద్దాం. నాకు సార్ చెప్పింది కరెక్టా, ఆ పాయింట్స్ కరెక్టేనా, ఆల్మోస్ట్ కరెక్టే ఉంటుంది. ఎందుకంటే అంత మేనేజ్ చేసి వాళ్ళు నాకు సార్ చెప్తారు కాబట్టి ఆల్మోస్ట్ కరెక్టే చెప్తారు. సో మనం చూసిన విధానానికి, నాకు సార్ చూసిన విధానానికి ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, సో ఈ పాయింట్స్ అన్ని మనం నైట్ రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో ఇది గాయస్ ఈరోజు 3 days రివ్యూ అయితే. గుడ్ బాయ్.